నారద గర్వభంగం. నాయనలారా, ఇంతవరకు మాయను జయించిన వారెవరూ లేరు. మాయకు ఎవరూ అతీతులు కారు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతా వినండి. పూర్వకాలములో నారదుడు ఒకసారి హిమాలయ పర్వతాలలోని మానస సరోవరం దగ్గర పర్ణశాలనొకదాన్ని నిర్మించుకుని భీకరమైన తపస్సు చేస్తున్నాడు. నారదుని తపస్సు భంగము చెయ్యమని దేవేంద్రుడు అప్సరసలను పంపించాడు. అప్సరసలు నారదుని సమీపించి వీణులు విందుగా గానం చేశారు. కన్నులు పండువుగా నాట్యం చేశారు. మహర్షి చెలించలేదు. చివర అస్త్రముగా అప్సరసలు అంగాంగ ప్రదర్శనం చేశారు. నారదుడు శివ శివ అంటూ కనులు మూసుకుని తపస్సుకు ఉపక్రమించాడు. అప్సరాంగణలు దేవేంద్రుని వద్దకు పోయి నారదుని తపస్సు భంగము చెయ్యలేకపోయామని చెప్పి సిగ్గుతో తలలు వంచుకున్నారు. నారదుడు ఆ తపస్సును ఇంద్ర పదవి కోసం చెయ్యటం లేదు, పరమేశ్వరుని అనుగ్రహం కోసం చేస్తున్నాడు అని తెలుసుకుని దేవేంద్రుడు కూడా శాంతించాడు. అప్సరసల వయ్యారములకు లొంగక ఇంద్రియ నిగ్రహము పాటించినందుకు నారదుడు తనను తానే అభినందించుకున్నాడు. లోలోన సంతసించాడు. క్రమముగా ఆ సంతోషము గర్వంగా మారింది. అప్సరాంగణలకు లొంగలేదు కాబట్టి మాయను జయించినట్లే అని తీర్మానించుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున నారదుడు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో తను తపస్సు చేసిన విధానము, అప్సరాంగలను జయించిన విధానము వివరించి, తండ్రి, ఇదే కదా మాయ, ఆ మాయను నేను జయించగలిగాను అన్నాడు. ఆ మాటలు విన్న పరమేష్ఠి నవ్వి ఊరుకున్నాడు. తరువాత నారదుడు కైలాసానికి వెళ్ళి శివుడికి నమస్కరించి, దేవదేవా, శివమాయను జయించటం వల్ల నేను ధన్యుడనైనాను అన్నాడు. ఆ మాటల విన్న ఈశ్వరుడు, నారదా, శివమాయ అంటే ఏమిటో పూర్తిగా నాకే తెలియదు. దాన్ని జయించానంటున్నావు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు అన్నాడు. తరువాత నారదుడు వైకుంఠం చేరి విష్ణువుకు నమస్కరించి తాను చేసిన తపస్సు గురించి తెలిపి, తాత, శివమాయను జయించాను, విష్ణుమాయ కూడా నన్నేమీ చెయ్యలేదు అన్నాడు. ఆ మాటలు విన్న విష్ణుమూర్తి, నారదా, త్రిమూర్తులకు మించిన శక్తి ఇంకొకటి ఉన్నది. అదే పరమశక్తి, మహామాయ. దానిని గురించి తెలియని వారు విష్ణుమాయ, శివమాయ అనుకుంటారు. కానీ మహామాయ త్రిమూర్తులను కూడా బద్ధులను చేస్తుంది. మాయకు అతీతుడైన వారెవరూ లేరు. కాబట్టి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండవలసింది అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు సరే అని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు. భూలోకములో లోక కళ్యాణపురమని పట్టణమున్నది. అది సస్యశ్యామలమై ఉన్నది. ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు యుక్త వయస్కురాలైన కుమార్తె ఉన్నది. కుమార్తెకు వివాహం చేద్దామని నిశ్చయించి దేశం నలుమూలలా చాటింపు వేయించాడు మహారాజు. రాజభవనంతో పాటు కళ్యాణపురమంతా అందంగా అలంకరించారు. అంతా కోలాహలంగా ఉన్నది. ఆ రాజ్యానికి చేరాడు నారదుడు. రాజభవనానికి వచ్చాడు. మహర్షిని చూడగానే రాజు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి స్వాగతం పలికాడు. శుభాసీనుడైనాడు నారదుడు. మహర్షిని ఘనంగా సత్కరించాడు మహారాజు. చెలికెత్తెలు రాకుమారిని తోడుకుని వచ్చారు. రాజహంసలా వచ్చిన రాజకుమారి అతివయ్యారంగా నమస్కరించింది. నిండు యవ్వనములో ఉన్న రాకుమారి అపురూప సౌందర్య రాశి. ఆమెను చూడగానే నారదుని మనస్సు పరిపరి విధాలా పోయింది. ఆమె పేరు రమాదేవి. ఆమె అందచందాలకు ముగ్ధుడైన మహర్షి, రాజా, నీకు అభ్యంతరం లేకపోతే నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆ మాటలు విన్న రాజు, మునీంద్ర, అంతకన్నా నాకు అదృష్టం ఇంకేదైనా ఉంటుందా? నీ కోరిక తప్పక మన్నించాలి. కానీ నా కుమార్తె శ్రీహరిని తప్ప వేరెవరిని వివాహమాడను అంటుంది. అంతా భగవద్దేచ్ఛ. రేపే కదా స్వయంవరము, మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి అన్నాడు. అలాగే, తప్పనిసరిగా రేపటి స్వయంవరానికి వస్తాను అని చెప్పి వైకుంఠానికి బయలుదేరాడు నారదుడు. వైకుంఠములో శ్రీమన్నారాయణుడు శేషసాయి అయి ఉన్నాడు. నారదుడు వైకుంఠం చేరి శ్రీహరిని చూసి,
మహాప్రభో, సుఖాలు భోగాలు అనుభవించటములో నీకు మించిన వాడు ఈ జగత్తులో మరెవరూ లేరు. నేను సన్యాసిని, ఏకాకిని. స్వామి, కలత్ర సుఖము స్వర్గసుఖము కన్నా కూడా మిన్న అంటారు. భూలోకములో కళ్యాణ పురాధీశుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆమె అందాల రాశి, అపరంజి బొమ్మ. నేను వివాహమాడను అంటుంది. నేను ఆమెను వివాహమాడాలనుకుంటున్నాను. మరి ఆమె శ్రీహరిని తప్ప అన్యులను వివాహమాడను అంటున్నది. కాబట్టి ఓ జగన్నాథ, నీ హరి రూపము నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటివాణ్ణి చేసి పుణ్యం కట్టుకో అంటూ అనేక విధాల ప్రార్థించాడు. ఆ మాటలు విన్న విష్ణుమూర్తి, నారద, వివాహం అంటే ఒక స్త్రీని కట్టుకుని ఆమెతో కాపురం చెయ్యటమే కదా. మాయలో పడ్డవాడు ఆ మాయ నుండి బయటపడే మార్గం ఉన్నది. కానీ సంసారములో పడ్డవాడికి దానిలో నుంచి బయటపడే మార్గమే లేదు. సారము లేనిది సంసారం అని పండితులు చెబుతారు. సంసారమై మాయలో పడితే నిన్ను రక్షించే వారెవరు, ఒక్కసారి ఆలోచించు అన్నాడు. ఆ మాటలకు కోపించిన నారదుడు, తాత, వివాహం చేసుకున్నంత మాత్రాన చేతనే మాయలో పడిపోతానా? శివమాయ విష్ణుమాయలను జయించిన వాణ్ణి. ఇప్పటి వరకు నిన్ను ఏమీ అడగలేదు. ఈ ఒక్కటి అడుగుతున్నాను, నీ హరిరూపాన్ని నాకు ప్రసాదించు అన్నాడు. తదాస్తు అన్నాడు విష్ణువు. భూలోకములో కళ్యాణపురం పెళ్లి సందడితో కోలాహలంగా ఉంది. దేశ విదేశాల నుండి రాజులు, మహారాజులు, రారాజులు లెక్కలేనంత మంది స్వయంవర మంటపానికి విచ్చేశారు. వారందరూ రతనాల హారాలు ధరించారు, వజ్రాలు పొదిగిన కిరీటాలు ధరించారు. వారు ధరించిన వజ్ర వైడూర్యముల కాంతులతో స్వయంవర మంటపము కొత్త కాంతులు ఈనుతుంది. స్వయంవర మంటపం ప్రవేశించాడు నారదుడు. రాకుమారి కోరినట్లుగానే తాను హరిరూపము ధరించి వచ్చాడు. అందాల రాశి తప్పక తననే వరిస్తుంది అని ఆలోచిస్తూ ఒకచోట ఆసీనుడైనాడు. రాకుమారి వరమాలను చేత ధరించి వరాన్వేషంలో బయలుదేరింది. ఆమెతో పాటు చెలికత్తెలు ముందు నడుస్తూ అక్కడ ఆసీనులైన రాజుల వివరాలు తెలియజేస్తున్నారు. రాకుమారి మౌనంగా ముందుకు సాగిపోతుంది. రాకుమారి దగ్గరకు రాగానే కూర్చున్న రాజులు మెడల ముందుకు సాసుతున్నారు. మందంగా నడిచిపోతుంది రాకుమారి. అలా నడిచి నారదుని వద్దకు వచ్చింది. చెలికత్తులు ఏమో చెప్పారు. వరమాల కోసం మెడను ముందుకు వంచాడు నారదుడు. చిరునవ్వు నవ్వింది రాకుమారి. ఒళ్ళుమన్నారు చెలికత్తెలు. ఆ కోలాహలానికి అటువైపు చూసిన రాజులు కూడా పగలబడి నవ్వారు. రాకుమారు ముందుకు సాగిపోయింది. దూరంగా చివరన కూర్చున్నాడు శ్రీ మహావిష్ణువు. వరమాల ఆయన కంఠసీమను అలంకరించింది. రాకుమార్తెని తీసుకుని గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి. ఆ విషయం ఎవరూ పట్టించుకోలేదు. స్వయంవర మంటపంలోని రాజులు అందరూ తననే చూసి ఇంకా నవ్వుతూనే ఉన్నారు. ఏమి జరిగిందో అర్థం కాలేదు నారదుడికి. చివరకు ఉండబట్టలేక అడిగాడు, వారందరూ తనను చూసి ఎందుకు నవ్వుతున్నారని. దానికి రాజులంతా, ఏమయ్యా, నువ్వెవరో పిచ్చివాడలాగున్నావు. ఒంటి మీద ఉన్న వస్త్రాలు, ఆభరణాలు చూస్తే శ్రీనాథుడులాగున్నావు. కానీ నీ ముఖం ఒక్కసారి చూసుకో, కోతిలాగా ఉన్నది. అట్టి నిన్ను రాకుమారి ఏ రకంగా వరిస్తుందనుకున్నావు అంటూ ఎగతాళి చేశాడు. నారదుడికి విషయం అర్థమయ్యింది. తనకు శ్రీహరి రూపాన్నిమ్మంటే కోతు రూపాన్నిచ్చాడు విష్ణుమూర్తి. ఈ కారణముగా సభలో తీరని పరాభవం జరిగింది. తలవంపులయ్యింది. దీనికి కారణమైన విష్ణువును క్షమించరాదు అనుకుంటూ కోపంతో ఊగిపోతూ హుటాహుటిన వైకుంఠం చేరాడు. అక్కడ శ్రీ మహావిష్ణువుని చూసి, నారాయణ, నీవు ఇంత మోసం చేస్తావనుకోలేదు. దేశాల నుంచి వచ్చిన రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించావు. దీనికి ఫలితంగా నీకు శాపం ఇస్తున్నాను. భార్య కోసం నేను ఏ విధంగా తల్లడిల్లిపోయానో అలాగే నువ్వు కూడా నీ భార్య కోసం నానా కష్టాలు పడతావు. నాకు కోతిముఖం ప్రసాదించావు కాబట్టి ఆ వానర మోకలే నీకు కష్టకాలములో సాయంగా నిలుస్తాయి అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు, నారద, శివమాయ నిన్ను ఆవహించింది. హరిరూపము కావాలని కదా నువ్వు అడిగావు. హరి అంటే కోతి అని అర్థం. నీకు తెలియదా? జ్ఞాన వైరాగ్యాలు కోల్పోయి ఈ రకంగా కోరటం నీకు తగినదా? ఒక్కసారి ఆలోచించు.
నిన్ను నేను మోసగించానా? నువ్వు మాత్రం నన్ను అకారణముగా శపించావు. నీ శాపం నిష్ఫలం కాదు. అయితే త్రేతాయుగములో శ్రీరామచంద్రుడుగా దశరథుని ఇంట పుట్టి నీ శాపాన్ని అనుభవిస్తాను. నువ్వు నన్ను శపించినా నేను మాత్రం నీకు వరమిస్తున్నాను. కలహప్రియుడు అయినప్పటికీ ముల్లోకములందు గౌరవించబడుతూనే ఉంటావు అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు విష్ణుమూర్తి కాలపైబడి, స్వామి, క్షమించవలసినది, నా తప్పులను మన్నించు, సదా నీ అనుగ్రహానికి పాత్రుడైనట్లు నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు. ఆ తరువాత విష్ణుమూర్తి ఆశీస్సులు అందుకుని తీర్థయాత్ర చెయ్యటానికి బయలుదేరాడు నారదుడు. కాబట్టి శిష్యులారా, ఈ రకముగా మాయను జయించానని విర్రవీగిన నారదుడికి గర్వభంగమయ్యింది అంటూ వివరించాడు రత్నాకరుడు. నారద